వీళ్ళకి రాష్ట్రంలో అసలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఓ పక్క ఉంటే, ఓ పక్క కక్షలు కార్పణ్యాలను లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సిన పోలీసులు మాత్రం వాటినన్నింటినీ వదిలేసి రాజకీయ నాయకులు ఏది చెప్తే అది మాత్రం జరుగుతూ ఉంది. దేవాలయాల్లో గుళ్ళల్లో పోయినప్పుడు అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసు వాళ్ళు అక్కడ ఉండరు. లేదు, ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలు ఎవరు? హోంమంత్రి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి. అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. ఇక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ వైపు హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, దుర్మార్గాలు జరిగినాయి, గంజాయి రవాణా జరిగినాయి, ఏవైనా జరిగినవండి, మాకు సంబంధంలే. మేము మాత్రం ఈ రాజకీయ నాయకులు ఏం చెప్తే అది వింటాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడమే మా పని. అట్లా ఉండగలిగితేనే మేము ఈ ప్రభుత్వంలో పనిచేస్తాం. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అని పూర్తిగా వాళ్ళే ఓపెన్గా చెప్పారు. తర్వాత ఏ స్టేషన్ పోయినా, ఏ ఆఫీసు పోయినా తెలుగుదేశం కార్యకర్తలు వస్తే చాలు వాళ్ళకి మీరు టీ ఇచ్చి పని చేసి పంపించండి అని చెప్పి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళే చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, న్యాయస్థానాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రక్షించుకుంటుంది ఈ ప్రభుత్వం అనే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా నిర్మూలించాలని, లేకపోతే ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాలని, అక్రమ కేసులు పెట్టాలని చెప్పి చాలా దారుణమైన సంఘటనలు చేస్తూ కాళ్ళు చేతులు ఎరగొడుతూ అసలు వాళ్ళు దేనికి పనికిరాని సందర్భాల్లో అక్రమ కేసులు బాధితులపైనే కేసులు పెట్టడాలు వీటన్నిటిని మానుకోకపోతే చరిత్ర క్షమించదు. మీకు గుణపాఠాలు నేర్చుకునే రోజులు వస్తాయి. మొత్తం ఆ పల్నాడు జిల్లాలో ఆ గురజాల ప్రాంతంలో ఇవన్నిటికీ కూడా ఆయనే తెలుగుదేశం కార్యకర్త మాత్రమే పనిచేస్తూ బాధితులపైనే దాడులు చేస్తూ వాళ్ళ నిందితులు మాత్రము రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈయనపైన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చర్యలు తీసుకోకపోతే ఇతన్ని మేము కూడా డిజిటల్ డైరీ ఓపెన్ చేసాం. అది ఇతని పేరు దాంట్లో ఎక్కి ఉంటుంది. ఇతను కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకునే రోజు వస్తుంది. కాబట్టి మీరు ప్రభుత్వానికి కాదు, మీరు తెలుగుదేశం పార్టీకి కాదు కట్టుబడి ఉండాల్సింది. ఈ రాష్ట్రంలో మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నారంటే ఆ టోపీకి, తర్వాత ఆ రాజ్యాంగానికి, వీటికి అన్నిటికీ విలువనిచ్చి మీరు ఈ శాంతి భద్రతలను కాపాడడంలో నిష్పక్షపాతంగా వివరించినప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కూడా కాపాడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేది మరోసారి మీరు గుర్తుంచుకోవాలని, లేకపోతే మేము కోర్టు ద్వారా తగిన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.